పోయిన వీడియోలో అయితే మా ఫ్రెండ్స్ మొత్తం కూరగాయలు అందరు కట్ చేసిర్రు. ఇక అన్నం కూర వండడం మొత్తం నాకే చెప్పిర్రు. నాకు వండడం ఒక్కనికే వచ్చు, వాళ్ళకి మాత్రం ఎవ్వనికి రాదు. అట్లా అని చెప్పి నాకే చెప్పిర్రు మొత్తం. అట్లా అని చెప్పి ముందైతే చికెన్ మొత్తం నీట్గా కడుక్కొని, ఇక నా పక్కన ఉన్నోడు నాకు చాలా హెల్ప్ చేసిండు. వాడు మా ఫ్రెండ్ గాడే, వాడు కూడా. వీళ్ళు అందరూ మేము పండుకొని ఉంటే వాడు ఒక్కడే హెల్ప్ చేసిండు కొంచెం. కూర వండుదామని చెప్పి ఇక మొత్తం కూర అంతా రెడీ చేసి దాంట్లోకి అన్ని కావాల్సినవి అన్నీ అయితే అందులో వేసేసి అన్నం కూర రెండు వండేసిన. ఇవి వండడానికి మాకు అటు ఇటు కొంచెం చాలా అంటే చాలా టైం పడ్డది. ఎందుకంటే మేము ఫస్ట్ టైం కాదు, వాళ్ళకి చాలా మంది ఉండడం వల్ల ఇక ఎట్లయితుందో అని చెప్పి అయితే టెన్షన్ ఎక్కువైంది. కాకపోతే కొంచెం మంచిగానే అయింది మొత్తం కలిపి. ఇక లాస్ట్కి అన్నం కూర మొత్తం అయినాక అయితే అందరం ఒక దగ్గర కూర్చొని నీట్గా ప్లేట్లు చూడండి అన్ని కడుక్కొని, నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు అన్ని మాకు కావాల్సినవి అన్ని తెచ్చుకున్నాం చికెన్లకి. కూరలు వేసుకున్నాం కానీ బయట వేసుకోవడానికి కూడా చాలా బాగుండాలి కదా తినడానికి. అట్లా అని చెప్పి అయితే అందరం ఒక్క దగ్గరనే కూర్చొని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక మా ఫ్రెండ్స్తోని మొత్తం అన్నం తినకుండా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. వాళ్ళు వచ్చినందుకైతే ఫలితం అయితే దక్కింది. నేను మంచిగా వండను అనుకున్నారు, బాగానే వండినా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్ బాయ్.